దట్ యాక్షన్ రూమ్ లో మీరు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చినప్పుడు ఐ థింక్ రోహిణి గారు నీకు ఫస్ట్ సూట్ కేసు ఇచ్చారు కదా, హెల్ప్ చేశారు కదా. ఆ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చినప్పుడు నువ్వు నబీల్ కి లాస్ట్ స్టెప్ ఇవ్వడం, బికాస్ నీ చేతిలో ముగ్గురు ఒకటే లైన్ లో ఉన్నప్పుడు నీకు తెలుసు ఆ షీల్డ్ వల్ల నువ్వు చెప్పిన వాళ్ళకి ఆ షీల్డ్ వస్తుంది అని. సో నువ్వు ఏదైతే నీకు రోహిణి గారు హెల్ప్ చేశారో ఫస్ట్ ఆవిడని ముందుకు తీసుకెళ్లడం వల్ల యూజ్ లేదు కదా. మరి ఐ డి నాట్ మేక్, నాకైతే సెన్స్ అనిపించలేదు అది ఏ విధంగా రోహిణి గారికి కూడా హెల్ప్ అయిందని అనిపించలేదు. ఎందుకంటే ముగ్గురు ఒకటే లైన్ లో ఉన్నప్పుడు నువ్వు నబిల్కి ఇచ్చావు తప్ప నేను అనట్లేదు, బట్ నువ్వు అన్న మాట ఒక చూసుకుంటే 2-3 స్టెప్స్ బ్యాక్ నువ్వు రోహిణి గారికి ఏ మాట అయితే చెప్పావో ఆ మాట లాస్ట్ స్టెప్ లో కనిపించలేదు. ఇమ్మీడియట్ గా ఏదో నువ్వు ఫ్లిప్ అయిపోయినట్టు తెలుస్తుంది మాకు. అదేంటి అసలు అలాంటి దానికి హెల్ప్ చేయడం ఎందుకు? నామకే వాస్తే హెల్ప్ చేయాల్సిన అవసరమే లేదు. ఇఫ్ యూఆర్ గ్రేట్ఫుల్, ఆమె నీకు ఆ సూట్ కేసు, అసలు ఆ సూట్ కేసు ఇవ్వకపోతే నువ్వు కంటెండరే అవ్వకపోతుండే, చీఫే అవ్వకపోతుండే. సో అయినప్పుడు ఒకవేళ నిజంగా హెల్ప్ చేయాలనుకుంటే నువ్వు ఆ లాస్ట్ స్టెప్ లో రోహిణి గారిని ముందుకు తీసుకెళ్లాల్సింది. అప్పుడు ఇట్ వుడ్ హ్యావ్ బీన్ దట్ తనకి హెల్ప్ చేసింది తనకి ఇచ్చేసావని ఉంటుండే. బట్ చూసే మాకందరికి అయ్యో రోహిణి గారికి వీఆర్ వెయిటింగ్ నువ్వు రోహిణి గారికి ఇస్తావేమో అని. సో అది, అండ్ ఐ థింక్ అది రోహిణి గారికి ఎక్కువ హెల్ప్ అవుతుండే అని కూడా చాలా సార్లు ఆ సిచ్యువేషన్ లో ఆ డిస్కషన్ వచ్చింది, అండ్ మాకు అది అలా అనిపించింది. సో తనకి ఇచ్చుంటే బాగుండు అన్న థాట్ ప్రాసెస్ ఉంది, అండ్ ఇట్ ఫెల్ట్ లైక్ యూ క్లియర్లీ ఫ్లిప్డ్ ప్రేరు. నో, అది కంప్లీట్లీ అండర్స్టాండబుల్ అది. ఎందుకంటే బట్ నా పాయింట్ లైక్ ఆబ్వియస్లీ, ఎందుకంటే అక్కడ నేను ఫస్ట్ స్టెప్ ఇచ్చినా అక్కడ ఆ ఫస్ట్ స్టెప్ కి రిజల్ట్ రాలేదు. సో ఐ అండర్స్టాండ్ దట్. ఆవిడ కూడా నాతో మాట్లాడారు. నాకు ఆ పాయింట్ లో అలా ఫ్లిప్ చేయాలి అలా అలా ఏం లేదు. ఏమైందంటే అక్కడ ఒక టై అవుతుంది అని నాకు తెలీదు. మై వెరీ ఫస్ట్ ఆర్ నాకు ఆ పొజిషన్ కి 2 ఓట్లు వస్తాయని కూడా తెలీదు. నాకు ఒక ఓట్ వస్తుంది, ప్రతి ఒక్కరికి ఒక ఓట్ వస్తుంది. ఆల్రెడీ యాజ్ మెగా చీఫ్ నాకు స్టార్టింగ్ లోనే ఒక పవర్ ఇచ్చారు, 5 వేసే అనేసి. సో నాకు మళ్ళీ షీల్డ్ లో మళ్ళీ నాకేదైనా స్పెషల్ గా వస్తుందని లేదు. సో నాకు తెలిసిన దీనిలో నాకు ఒకటి వస్తుంది, అది నేను ఆ గ్రేట్ఫుల్నెస్ నుంచి ఆవిడకి ఇచ్చాను. బట్ అది టై అయిపోయింది అప్పుడు. బట్ నాకు అక్కడ ఐ వాజ్, అంటే నువ్వు ఎలా డిటర్మైన్ చేసావు బిట్వీన్ నబీల్ అండ్ రోహిణి అన్నది మాకు అర్థం కాలేదు. సింపుల్, నేను ఓపెన్ గా ఇచ్చావనా? లేదు అదకుండా అక్కడ నాకు ఉన్న ఇద్దరిలోనూ నాకు నబీల్ కి కూడా సపోర్ట్ చేయాలని ఉండే, రోహిణి కూడా చేయాలని ఉండే. ఓకే, రోహిణి ఆ పాయింట్ లో జస్ట్ నా థాట్ ప్రాసెస్ చెప్తాను. నాకు తెలుసు అక్కడ రోహిణికి నేను ఓపెన్ గా నేను ఎందుకు ఆ ఫస్ట్ స్టెప్ ఇచ్చాను, దాని వల్ల ఏ యూజ్ ఉండదు అని అప్పుడు తెలీదు. ఓపెన్ హార్టెడ్లీ జెన్యున్లీ ఐ గేవ్ ఆల్ మై సపోర్ట్ టు హర్. నేను ఆ సపోర్ట్ ఇచ్చానా, మళ్ళీ నాకు ఇంకో ఛాన్స్ వచ్చినప్పుడు లేదు అన్నప్పుడు సపోర్ట్ ఎలా చేస్తావు? యూజ్ లేదురా, నేను ఫస్ట్ స్టెప్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు వోట్. అప్పుడు నాకు తెలియదు కదా, నా ఫస్ట్ ఓట్ అక్కడ నా సపోర్ట్ నా గ్రాటిట్యూడ్ అంతా ఎక్స్ప్రెస్ చేసి నేను ఒకటి ఇచ్చాను. ఇంకొక ఛాన్స్ వచ్చినప్పుడు నాకు వీడు కూడా ఉంది కదా, ఒకటి ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసా. ద సెకండ్ ఎక్స్ప్రెషన్ వాజ్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్. బట్ నాకు ఇద్దరికి సపోర్ట్ చూపించాలనిపించింది. ఆ పాయింట్ లో ఇక్కడ చూపించాను, ఇక్కడ కూడా చూపించాలి అనిపించింది, అక్కడ ఇచ్చేసా. నాకు తెలుసు ఇప్పుడు, లైక్ అప్పుడు కూడా తెలుసు దట్ ఆ ఫస్ట్ స్టెప్ వల్ల ఆవిడకి హెల్ప్ జరగలేదు. బట్ ఆ పాయింట్ లో దట్ వాజ్ మై కాదు ప్రేరణ, ఒక్క నిమిషం. అంటే నాకు అక్కడ అర్థమైంది. బట్ నేను బిఫోర్ డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ అయితే నాకు సపోర్ట్ చేయాలని నేను అడిగా, అవునా? నీకు ఛాన్స్ వస్తే నాకు సపోర్ట్ చేయి అన్నావు. దాని తర్వాత నువ్వేం చెప్పంటే నువ్వు అడిగావు కాబట్టి నీకు అప్పుడు ఇచ్చానురా అని చెప్పావు. లేకపోతే అక్కడ ఇఫ్ మీరు అక్కడ అడగకుండా ఉండుంటే ఐ మైట్ హావ్ గాన్ ఫర్ నబీల్ ఫస్ట్ స్టెప్ ఆల్సో. మీరు అడిగిన వెంటనే నాకు స్ట్రక్ అయింది. కరెక్ట్, ఐ వాంట్ టు షో మై సపోర్ట్ నౌ. మీరు అడిగారు, నాట్ డూ ద ఫస్ట్ స్టెప్ ఆల్సో బికాజ్ ఆఫ్, అంటే నువ్వు ఫస్ట్ స్టెప్ కూడా గ్రాటిట్యూడ్ తో చేయలేదు అంటున్నావు. నో, ఫస్ట్ స్టెప్ వాజ్ అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అలా నువ్వు కాదంటున్నావు, నోరు విప్పి చేసింది. ఇప్పుడు అడిగారు అనేసి ప్రతి ఒక్కరు, నేను కూడా ఏదైనా అడుగుతాను, ఇమ్మీడియట్ గా ఎవరైనా నాకు చెయ్యరు. ఆవిడ నోరిప్పి గ్రాటిట్యూడ్ వల్ల అనుకున్నాను ప్రేరణ. లేదు మా, నోరిప్పి అడిగినప్పుడు ఓ షిట్ కరెక్టే, నేను ఈ పొజిషన్. సో
వస్తున్న ఇది నేను ఇచ్చేస్తా, నిజంగా ఓపెన్ గ్రాటిట్యూడ్ తోనే చేశాను. బట్ ఇట్స్ ఇస్ డిసప్పాయింటింగ్. తను నీకు చాలా ఇదిగా ఓన్లీ ఐ థింక్ అవుట్ ఆఫ్ ఆల్ రోహిణి గారికి నేను మెగా చీఫ్ గా చూడాలని ఉండే, అలా అందరిలో చాలా ఎక్కువగా రోహిణి గారికి ఉండే. పాపం అమ్మాయి ఏడుస్తుంది, అమ్మాయికి మెగా చీఫ్ ఇవ్వండి అని మేము వచ్చినప్పటి నుంచి అన్నారు. సో తను చేసినందుకు ఆ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చుంటే బాగుండని మాకు అనిపించింది. ఇప్పుడు నువ్వు అది అట్లీస్ట్ గ్రాట్యూడ్ తో ఇవ్వలేదన్నా, అది ఇంకా హర్టింగ్ ఉంది. బట్ అది చెప్పలేదు